ఎవరో బయట అమ్మాయి గురించి మీరెంతగా ఇంటికొచ్చి చెప్పరు కదండి. నేను చెప్పలేదు, నువ్వు గుచ్చి అడగబట్టి చెప్పాను. పైగా అదేదో ఘనకారం సాధించినట్టుగా కళ్ళు నెత్తి మీద పెట్టుకుని రోడ్డు మీద నన్ను గుద్దింది. అప్పుడే చేతిలో ఉన్న సంచి కింద పడి సరుకులన్నీ నేలపాలయ్యాయి. అక్క కాలేజీ ఫస్ట్ వచ్చినట్టు తనే మీకు చెప్పిందా నాన్నా? తనెందుకు చెప్తుంది? తన ఫ్రెండ్ సుబ్బలక్ష్మి చెప్పింది. ఏమైతేనే మన అమృత కాలేజీలో ఫస్ట్ వచ్చిందన్న విషయం మీకు తెలిసింది. అవునా అక్క, చాలా గ్రేట్. అంత గొప్పగా పాస్ అవడం అంటే మాటలు కాదు. చాలే ఆపండి. అమృత ఏదో కలెక్టర్ అయిపోయినట్టు పొంగిపోతున్నారు. ఈ సిటీలో చాలా కాలేజీలున్నాయి, అందులో చాలా మంది ఫస్ట్ వచ్చుంటారు. అందులో అమృత ఒక్కటే. మీరు చెప్పింది నిజమే నాన్న. అన్ని కాలేజీల్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇళ్లల్లో పండుగ చేసుకుంటూ ఉంటారు. కానీ మనకు అవకాశం ఎలాగూ లేదు. పాపం అక్కకు కూడా తన ఆనందాన్ని పంచుకోవడానికి సొంత వాళ్ళంటూ ఎవరూ లేరు కదా నాన్న. ఏంటి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నందిని మాట్లాడింది నిజమే కదండి. ఈ రోజున మీరు అమృత మీద కోపంతో ఇలా అంటున్నారు, కానీ ఇదే అమృత అప్పుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందని మన ఊరందరినీ పిలిచి భోజనాలు పెట్టారు కదండి. మర్చిపోయారా? అమృత మనతో కలిసుంటే ఇప్పుడు కాలేజీకే ఫస్ట్ వచ్చినందుకు ఊరందరినీ పిలిచి జాతర చేసేవాళ్ళు కాదా? చెప్పండి. జాతర కాదమ్మా, అక్కమిల్లో దండ వేసి నా కూతురు అమృత కాలేజీ ఫస్ట్ వచ్చిందని మన జిల్లా అంతా ఊరేగించేవారు. ఇక ఆపుతారా? మీరు మాట్లాడేది ఒకప్పుడు అమృత గురించి, నేను ఆలోచిస్తుంది ఇప్పుడు అమృత గురించి. ప్రవర్తన సరిగా లేని వాళ్ళు జీవితంలో ఏది సాధించినా అది బూడిదిలో పోసిన పన్నీరు కింద లెక్క. అమృత కాలేజీ ఫస్ట్ వచ్చిందని నాకు తెలిసిన మొదటి క్షణంలో ఈ తండ్రి గుండె ఎంత ఉద్వేగంగా కొట్టుకుందో మీకేం తెలిసే. కానీ అంతలోనే అమృత చేసిన నీచమైన పనులు గుర్తుకొచ్చి ఆ ఆనందం అక్కడే ఆవిరైపోయిందే. కాసేపు అమృత చేసిన పనులు పక్కన పెట్టి ఆలోచించండి. మీరు ఏ ఉద్దేశంతో అయితే దాన్ని సిటీకి పంపించారో అది సాధించి చూపించింది కదండి. అక్క కూడా నాన్నలో పట్టుదల ఎక్కువ. లేకపోతే ఇన్ని కష్టాలు పడుతూ కూడా ఇంత గొప్పగా చదివిందంటే మాటలు కాదు. అవును, లక్షలు పెట్టి చదివించే వాళ్ళ పిల్లలే ఫెయిల్ అవుతూ ఉంటే మన అమృతకు అంత మంచి మార్కులు రావడం అంటే మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. దయచేసి నా ముందు అమృతను పొగడద్దు. మీ మాటలు వింటుంటే ఏదో ఒకరోజు అమృతను ఇంటికి తీసుకొచ్చేలాగున్నారే, అది నేను బ్రతికుండగా జరగదు. మీ మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉందండి. అమృత కాలేజీ ఫస్ట్ వచ్చిందన్న వార్త మోసుకొచ్చింది మీరు. మనసులో ఆనందం పెట్టుకుని పైకిలా మాట్లాడుతూ మిమ్మల్ని మీరు ఆత్మవంచన చేసుకుంటున్నారు. నాన్న, అక్క విషయంలో ఇంకెప్పటికీ మారరా అమ్మా? అతి ప్రేమ ఉన్న చోటే అతి ద్వేషం కూడా ఉంటుందిరా. మీ అక్కంటే మీ నాన్నగారికి ప్రాణం. అందుకే ఆయన దాని విషయంలో అలా తల్లడిల్లిపోతున్నారు. అంటే అక్క ఏదో ఒకరోజు మనకు దగ్గరవుతుందా అమ్మా? తప్పకుండా. ఈ లోకంలో తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్న పిల్లల్ని ఎవ్వరూ శాశ్వతంగా దూరం చేసుకోలేదు. కాకపోతే అమృత విషయంలో మీ నాన్నగారు చూడకూడని పరిస్థితుల్లో ఎన్నో చూసి ఇలా విరక్తి పెంచుకున్నారు, అంతే. అమృత కాలేజ్ ఫస్ట్ వచ్చింది.
ఎందుకు అమృత ఇలా చేశా? నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఈ రోజున నువ్వెంతో బాగా చదువుకొని కాలేజీ ఫస్ట్ వచ్చి కూడా నా కూతురు ఎంతో గొప్పగా చదువుకుంది అని నిన్ను నా గుండెలకు హత్తుకునే అవకాశం లేకుండా చేశా. నాకు తెలిసిన వాళ్ళందరికీ నా కూతురు కాలేజీ ఫస్ట్ వచ్చిందని చెప్పుకునే అవకాశం లేకుండా చేశా. నువ్వు నన్ను ఇలా కూడా మోసం చేశావు. నాకు నీ వల్ల ఈ కొద్దిపాటి ఆనందం కూడా లేకుండా చేశా. వదినా వదినా అన్నయ్య. ఏంటా పొలికేకలు? పొలికేకలు కాదు, పరీక్ష కేకలు. ఉదయం నేను కాలేజీలో వేసిన పరీక్ష కేక నీకు వినిపించలేదా? నాకేం వినిపించలేదు. నేను 3rd క్లాస్లో పాస్ అయ్యాను. ఓహో, 3rd క్లాస్లో పాస్ అయ్యావా? ఫెయిల్ అవుతానన్నావుగా బదీనా. సిగ్గు లేకపోతే సరే, 3rd క్లాస్లో పాస్ అవడం కూడా పెద్ద గొప్పేనా సుబ్బాలక్ష్మి? ఏదో ఒకటి పాస్ అయ్యాను, ఫెయిల్ అవ్వలేదుగా, దానికి సంతోషించు. వేలకు వేలు ఫీజులు కట్టి కాలేజీకి వెళ్ళమంటే కుర్రో కుర్రో అంటూ ఆ కోయిదొర దగ్గరకు వెళ్లి ప్రేమ పాఠాలు నేర్చుకుని వీధుల వెంట తిరుగుతూ ఆ వెంగయ్యతో పార్కుల్లో పాటలు పాడుకుంటూ ఇప్పుడు 3rd క్లాస్లో పాస్ అయ్యానని గొప్పగా చెప్పుకుంటున్నావా? సిగ్గులేదు నీకు? సిగ్గు ఎగ్గు రగ్గు ఎందుకు వదినా నా మీద అంత బగ్గుమంటున్నావు? ఎందుకా? మా ఆయన సంపాదించిన డబ్బులన్నీ నీ ఫీజులకే తగలేసావు. చివరికేం సాధించావు? 3rd క్లాస్. 4 గీసుకోవడానికి కూడా పనికిరాదు. ఏదో ఒక చదువుకున్నానని చెప్పడానికి ఈ డిగ్రీ ఉంటే చాలు. సర్లే, ఈ రోజు నుంచి కాలేజ్ క్లోజ్. రేపటి నుంచి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. ఆమె ఫ్రీ బర్డ్. ఏంటి ఫ్రీ బర్డ్వా? ఒక్కసారి అటు చూడు. అవతారం బావా, నువ్వా? ఎప్పుడొచ్చావు? అయ్య బాబోయ్, అక్క మన సుబ్బలక్ష్మేనా? ఆత్రేయపురం పూతరేకులా ఎంత అందంగా తయారైంది. ఓ అక్క, నేను సుబ్బలక్ష్మిని పెళ్లి చేసుకుంటాను. అలాగే లేరా, నిన్ను పిలిపించింది అందుకేగా. సుబ్బు, ఎలా ఉన్నా? నిన్ను చూసి నేను షాక్ అయినట్టు నన్ను చూసి నువ్వు షేక్ అయ్యావు కదా సుబ్బు? సుబ్బు కాదు, నా పేరు సుబ్బలక్ష్మి. ఓ, నీ అవతారం చూస్తుంటే ఈ అవతారానికి అలా పిలవాలని అనిపించింది సుబ్బు. చూడు బావా, ఇంకోసారి సుబ్బు అని పిలిచావో బాగుండదు. ఓ అబ్బో, లేకపోతే మేడం అని పిలవాలా? 3rd క్లాస్లో పాస్ అయిన నీకు ఆ పిలిపే ఎక్కువ. అయినా కాబోయే మొగుడు ఎలా పిలిచినా ముద్దుగా ఉంటుంది. కాబోయే మొగుడా? అవును మరి, నువ్వు వాడికి కాబోయే పెళ్ళానివే, పైగా మరదలవే. సరదాగా పిలుస్తాడు. సుబ్బు, వదులు బావా. ఆగు సుబ్బు, విషయం పూర్తిగా వినకుండా విశాఖ ఎక్స్ప్రెస్ లా వెళ్ళిపోతావేంటి? కాస్త బ్రేకులు వేయమ్మా. పెళ్ళెప్పుడు చేసుకుందాం సుబ్బలక్ష్మి? అడుగుతున్నాడుగా, సమాధానం చెప్పు. ఓహో, నువ్వు రప్పించావని నీ తమ్ముని పెళ్లి చేసుకోవాలా? చేసుకోపోతే బలవంతంగా చేసుకుంటాడు. ఎంతైనా వాడు నీకు బావే కదా. బావా లేదు, పాలకోవా లేదు, పో. అక్క, నువ్వు చెప్పినట్టు సుబ్బు బాగా కటింగ్లు ఇస్తుంది. చూడు సుబ్బలక్ష్మి, అక్క డిసైడ్ చేసిందంటే అది జరిగి తీరుతుంది. జరగదు జరగదు, అస్సలు జరగదు.
నవ్వుతున్నావు? అవతారమే నీ కాబోయే మొగుడు. మీ అన్నయ్య రాగానే నీ సంగతి తెలుస్తాను. పిచ్చోదినా, బావ ఎన్ని కుప్పిగంతులేసినా నువ్వెన్ని ప్లాన్లు వేసినా వేస్ట్. ఏంటి అంత ధీమా? ఎందుకంటే నా పెళ్లి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోయిందా? ఎవరు ఫిక్స్ చేశారు? కోయిదొర. అక్క, కోయిదోరంటుంది, మధ్యలో వాడెవడు? ఉన్నాడు లేరా? దీని కథను నడిపించే అసలు సూత్రధారి వాడే. దీని పెళ్లి జాతకం చెప్పాడు. ఊరుకో సుబ్బు, కోయవాడు చెప్పింది నమ్మి ఫిక్స్ అయిపోవడమేనా? పిచ్చి బావా, కోయిదొర చెప్తే జరిగి తీరుతుంది. ఆ, అవునా అక్క? ఏమో అంతా దీని తిక్క. తిక్క కాదు, ఇదే పక్క. టైం వేస్ట్ చేసుకోకుండా నా మాట విని వైజాగ్ వెళ్ళిపో. నా పెళ్లి కొడుకు వెంగయ్య. వెంగయ్యతోనే నా పెళ్ళి అవుతుంది. ఈ పెళ్లిని ఎవరు ఆపలేరు. చూసావరా దీని పొగరు? నువ్వే అనచాలి. అక్క, నువ్వేం భయపడుకో, సుబ్బుని ఎలాగైనా పెళ్లి చేసుకుంటాను. ఆ కోయిదొర జాతకాన్ని మారుస్తాను. తమ్ముడు, ఈ రోజు నుంచి దాన్ని వెంటపడి ఎలాగైనా దాన్ని నువ్వు పెళ్లి చేసుకోరా. అలాగే అక్క, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. సుబ్బలక్ష్మి, వెంగయ్యతో నీ పెళ్లి ఎవ్వరూ ఆపలేరా? చూస్తా చూస్తా. అలాగా? ఎప్పుడు? ఎక్కడా? నేను ఆపుతాను, ఈ పెళ్లి నేను ఆపుతాను. ఏ వెంగయ్య! అమ్మో, ఇదేంటి ఇల్లులా కంపించిపోతుంది? వామ్మో, అంటే అక్కకి కోపం వచ్చింది. ఏ వెంగయ్య, ఎక్కడున్నారా? వామ్మో, అక్కకి ఆగ్రహం వస్తే సునామీ వచ్చినట్టే. వస్తున్నానక్క. ఏంటక్క అంత కోపంగా ఉన్నావు? ఏమైంది? నాకు తెలియకుండా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? ఏంటక్క అది? నువ్వెవరో అమ్మాయిని ప్రేమిస్తున్నావుటా? ఎవరు చెప్పారక్క? ఇన్ఫర్మేషన్ వచ్చింది, నిజం చెప్పు. అక్క, అది అది అక్కకి తెలియకుండా ఎన్ని రోజులు దాచిపెట్టి పెద్ద తప్పు చేసావు. అక్క, అది ఐ హేట్ మ్యారేజ్, ఐ హేట్ హస్బెండ్, ఐ హేట్ లవ్ స్టోరీస్. నా పద్ధతి తెలుసు కూడా ప్రేమిస్తావా? అక్క, ప్రేమించావా లేదా? ప్రేమించానక్క. చా, పాడు నిద్ర పట్టపగలు పిడకలతో సహా వచ్చేసింది. అక్కకి నా ప్రేమ విషయం వెంటనే చెప్పేయాలి. తమ్ముడు వెంగి, రారా టిఫిన్ చేద్దు గాని. వస్తున్నానక్క. ఏంట్రా ఈ మధ్యన టిప్ టాప్ గా తయారై బయటకు వెళ్తున్నావు? అది కొంచెం కలర్ చేంజ్ కోసం తిప్పలు. కలర్ చేంజ్ కోసమా, కలర్ రాని కోసమా? సారీ అక్క, నీకు చెప్దామని అనుకున్నాను, ఇంతలోనే తెలిసిపోయింది. ఒరే, ఈ ప్రేమ గిరిమ నీకెందుకురా? మెచ్యూరిటీ లేని ప్రేమలు ఎన్నో చూశాను. ప్రేమించేదొకరిని, పెళ్లి చేసుకున్నది ఇంకొకరిని. ప్రేమలో పడి నీ జీవితాన్ని నాశనం చేసుకోకరా. నేనేదో నిన్ను డిస్కరేజ్ చేయడానికి చెప్పట్లేదు. నేను హాస్టల్ వార్డెన్గా ఉన్నాను కాబట్టి ఇవన్నీ నాకు బాగా తెలుసు. అక్క, నా ప్రేమ గురించి నీకు తెలియదు కాబట్టి అలా మాట్లాడుతున్నావు. నా లవర్ 24 క్యారెట్స్ గోల్డ్ అక్క. మరి నిన్నెలా ప్రేమించింది? ఏంటక్క అలా అంటావు? మన కలర్ బ్లాక్ అని డిస్కరేజ్ అవ్వద్దు. అసలు నా లవర్ ఫేవరెట్ కలర్ ఏంటో తెలుసా? బ్లాక్ అక్క, బ్లాక్. వెరీ గుడ్. తను చాలా అందంగా ఉంటుంది, కలర్ఫుల్ గా ఉంటుంది అక్క. అవునా? బ్లాక్ అండ్ వైట్ లాంటి మన బ్రతుకులకి ఒక కలర్ఫుల్ అమ్మాయి వస్తుందంటే సంతోషం కదక్క. నువ్వేం వరి అవ్వకు, నాకు కూడా ఒక కలర్ఫుల్ బావ ఎక్కడో చోట ఉండే ఉంటాడని నా నమ్మకం. మాట్లాడించాలి గాని తిను. ఇంకొక ఇడ్లీ వద్దొద్దు. మరి ఆ అమ్మాయిని ఇంటికి అప్పుడు తీసుకొస్తున్నావు? త్వరలో అమ్మాయి పేరు వివరాలు అన్నీ నీకు చెప్తాను. అక్కర్లేదు, డైరెక్ట్గా ఇంటికే రమ్మని చెప్పు, నేను మాట్లాడతాను. అలాగే అక్క. చూడు, నా సంగతి నీకు బాగా తెలుసు కదా. ఎందుకు తెలీదు? నువ్వు ఒప్పుకుంటేనే పెళ్ళి, లేదంటే లేదు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారా?
ఆ కాన్ఫిడెంట్ నా మీద కాదక్క, నా లవర్ మీద. నువ్వు తను చూడగానే రావమ్మా పెళ్లి కూతురా రావమ్మా అంటూ ఆరతి పడతావక్క. పొగిడించాలి కానీ ముందు తిను. నేను హాస్టల్కి వెళ్తున్నాను. ఓకే బాయ్. బాయ్ అక్క. బాయ్. బాయ్. సుబ్బు, నీ గురించి అక్కకి చెప్పేశాను, మన పెళ్ళి అయిపోయినట్టే. టొట్టడాయ్. వికాస్, ఎప్పుడు వైలెంట్ ఐడియాస్తో ఎదుటి వాళ్ళని టెన్షన్ పెట్టే నువ్వు సైలెంట్గా ఉన్నావంటే నమ్మలేకపోతున్నాం. సునామీ వచ్చే ముందు డెడ్ సైలెంట్గా ఉంటుందిరా. జల్సా రాయిలా ఉండేవాడు, సడన్గా ఉత్తమ పురుషుడు అయిపోయావేంట్రా? మారాల్సి వచ్చింది కాబట్టి మారిపోయాను. కష్టపడితే ఏదో ఒక రోజు గ్యారంటీగా కోట్లు సంపాదించగలం. కానీ షార్ట్కట్లో కోటీశ్వరుడికి అల్లుడు కావడం కష్టమని నాకు బాగా అర్థమైంది. నువ్వు ఎంపీ గంగాధరం గారికి అల్లుడు అయితే మాకు ఏదైనా బెనిఫిట్ ఉంటుందని ఆశపడ్డామరా. సారీ రా, మిమ్మల్ని డిసప్పాయింట్ చేశాను. నువ్వెందుకు నవ్వుతున్నావురా? ఆ రోజు రేణుక అనుకొని అమృతను కిడ్నాప్ చేసినా, ఈరోజు మళ్ళీ రేణుక అనుకొని అమృతను రేప్ చేసినా నీ టార్గెట్ విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ కాలేదురా. రూటు మార్చుకొని నువ్వు మారావంటే నమ్మలేకపోతున్నాం. అయినా ఎంపీ గంగాధరంనే చెమటలో పట్టించిన నీ మాస్టర్ బ్రెయిన్ ఏమైందిరా? మా తాతయ్య సాగర్ గాడి వల్ల నా ప్లాన్ మొత్తం రివర్స్ అయిందిరా. బ్యాడ్ లక్ ఏంటంటే కరెక్ట్ టైంకి రేణుక రెస్పాండ్ అవ్వలేదు, లేకుంటే ఎప్పుడో పెళ్ళి అయిపోయేది. సరే, అమృతని పెళ్లి చేసుకుంటే 5 కోట్లైనా వస్తాయి కదా అని పెళ్ళికి కమిట్ అయిపోయాను. అంటే రేణుకని కంప్లీట్గా మర్చిపోయావా? మర్చిపోయా కదా అమృతతో షాపింగ్లు రెస్టారెంట్లు తిరుగుతున్నాను. అంటే పెళ్ళి కన్ఫర్మా? ముహూర్తాలు కూడా చూస్తున్నారు. నిన్నటిదాకా రేణుక నా లక్, ఇవాళ నా బ్యాడ్ లక్. సరే వదిలేండి రా, నేను వెళ్తున్నాను. బాయ్. బాయ్ రా. బాయ్ రా. రే వికాస్, నిన్నటిదాకా రేణుక నీ లక్కు, ఇవాళ బ్యాడ్ లక్ కదా? సపోజ్ రేపు అమృత బ్యాడ్ లక్, రేణుక మళ్ళీ లక్ అయితే? అలా జరగదు. సపోజ్ గంగాధరాన్ని రేణుక పెళ్లికి ఒప్పిస్తే? ఒప్పిస్తేనా? ఇంపాసిబుల్. అమృతతో నీ పెళ్లి కాకముందే గంగాధరం నిన్ను అల్లుని చేసుకుంటానని స్వయంగా మీ ఇంటికి వచ్చి అడిగితే నువ్వేం చేస్తావు?